ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 23లో ఇలా ఉంది. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆ కాలంలో మరి పౌలపోస్తులు దేని గురించి అయితే బోధించారో ఇప్పుడు కూడా దేవుని బిడ్డలైన వారు ఆ దేవుని గురించి, ఆ సత్యాన్ని గురించే బోధ చేస్తూ ఉన్నారు. అందుకని ఈ మాట వాడాడు పౌలు గారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఆయన సిలువ వేయబడినారు కేవలం సర్వమానవాళి పాప పరిహారార్థము అనేది మరి మనకు గ్రహించుకోవాల్సినటువంటి విషయము. అది నమ్మితే మనకు శక్తి, నమ్మకపోతే అది మన ఇష్టమే. అప్పుడు దేవుడు ఏం చేయాలో అదే చేస్తారు. మరి నమ్మినట్లయితే మనకి మేలు జరుగుతుంది. దేవుడు రక్షణ ఇచ్చేవారుగా ఉంటారు. మనకు తెలుసు దేవుడు సిలువ వేయబడ్డారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనేవి ఉన్నాయి కదా. దాన్ని బట్టి మరి ఎక్కువగా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. క్రీస్తు అనబడినటువంటి దేవుడు లోకరక్షకుడు సిలువ మీద మరణం పొందారని సమస్తమైన మానవాళికి తెలుసు. నమ్మేవారికి అది శక్తి, నమ్మని వారికి మరి వేరే రకం వెరితనంగా అనిపిస్తూ ఉంటుంది.